సో నెక్స్ట్ టాపిక్ యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు. సో ఏమి యాసిడ్ రైన్ అంటే బిలో లెస్ దాన్ లేదా లెస్ దాన్ 7, బిలో 7 pH రేంజ్ 7 కంటే తక్కువ ఉంటే, సో pH 7 కంటే తక్కువ ఉన్నటువంటివి, లెస్ దాన్ 7 ఉంటే pH రేంజ్ సో pH లెస్ దాన్ 7 ఉన్న, లెస్ దాన్ 7 ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ లో నైట్రిక్ యాసిడ్ కానీ HNO3 కానీ లేదు H2SO4 కానీ లేదు H2CO3. సో ఏంటివి ఇవి? నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ కార్బోనిక్ యాసిడ్. సో నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ ఇవి అట్మాస్ఫియర్ లో వాటర్ తో మిక్స్ అయ్యి pH లెస్ దాన్ 7, ఎస్పెషలీ అట్ pH రేంజ్ 5.3, pH రేంజ్ 5.3 కండిషన్ లో మనకు యాసిడ్ రెయిన్ ఫామ్ అవుతుంది. సో యాసిడ్ రెయిన్ ఎప్పుడు ఆమ్ల వర్షము ఏర్పడుతుంది అంటే pH విలువ 7 కంటే తక్కువ, అంటే ఖచ్చితంగా 5.3 ఉన్నప్పుడు ఆమ్ల వర్షం ఏర్పడుతుంది. సో ఏవి కారణాలు యాసిడ్ రెయిన్ కంటే ఈ 3 మేజర్ రీజన్స్: నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్. సో కార్బోనిక్ యాసిడ్ ఎట్లా ఫామ్ అయింది? ఫ్రమ్ హైడ్రోకార్బన్ల నుండి కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫ్రమ్ సల్ఫర్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆమ్లాల నుండి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడింది. నైట్రోజన్ ఆక్సైడ్స్ నుండి నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇవి నేరుగా అట్మాస్ఫియర్ లో మిక్స్ అయి ఉన్నప్పుడు డిఫరెంట్ పర్సంటేజెస్ లో మనకు pH లెస్ దాన్ 7, దట్ ఈస్ 5.3 pH ఉన్నప్పుడు ఆమ్ల వర్షము అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకి మాత్రమే ప్రాబ్లం కాదు, అంటే లోకల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకే ప్రాబ్లమా యాసిడ్ రెయిన్ వల్ల అంటే లోకల్ ఏరియాస్ లో వాళ్ళకి కాదు ప్రాబ్లం అవుతుంది, రీజనల్ ఏరియాస్ లోన ప్రాబ్లం అవుతుంది, స్టేట్ వైజు లేదా కంట్రీ వైజు లేదా నేషనల్ వైజు, ఇంటర్నేషనల్ వైజు కూడా ఈ ప్రాబ్లం ఉంది. అంటే త్రూఅవుట్ వరల్డ్ ఈ యాసిడ్ రెయిన్ తో ప్రాబ్లం ను ఫేస్ చేస్తుంది. ఎందుకంటే యాసిడ్ ఇప్పుడు వన్స్ ఇది ఫామ్ అయింది అంటే, ఫామ్ అయిన ఇదంతా ఏమవుతుంది అంటే ఈ ఎయిర్ ఫాస్ట్ గా ఫ్లో అయినప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ఫ్లో అయిపోతూ ఉంటుంది. అంటే అట్లా నేరుగా గాలిలో వెళ్ళిపోతున్నప్పుడు అది సడన్ గా ఎక్కడైనా కండెన్స్ కావచ్చు. సో కండెన్స్ అంటే సంగణనం, ఎక్కడో ఒక చోట సంగణనం జరిగి ఆమ్ల వర్షము అనేది పడుతుంది. సో అది ఇక్కడే పడాలా, ఈడే ఫామ్ అయింది కదా అని మనము ఫిక్స్ చేసేయట్లేదు. సో కాబట్టి ఇది ఇంటర్నేషనల్ గా అంటే వరల్డ్ వైడ్ ప్రాబ్లం గా మనం యాసిడ్ రెయిన్ ను తీసుకుంటాం, ఆమ్ల వర్షాన్ని. సో ఈ ఆమ్ల వర్షము లో ఈ నైట్రిక్ యాసిడ్ ఎట్లా, దీని రోల్ ఏమి, ఎట్లా నైట్రిక్ యాసిడ్ అట్మాస్ఫియర్ లో ఫామ్ అవుతోంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎట్లా ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అని ఆల్రెడీ మనము నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్ లో డిస్కస్ చేసుకున్నాము. వన్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ యాసిడ్ రెయిన్ లో ఎట్లా ఫామ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకొని, సో యాసిడ్ రెయిన్ ను రావడానికి మనం ఏమి కారణాలు, మానవుడు ఎంతవరకు దీన్ని ప్రభావం చేస్తున్నాడు, లేదా నేచర్ నుండి ఎంతవరకు యాసిడ్ రెయిన్ ఫామ్ అవడానికి కారణం ఏమి, ఎంత పర్సెంటేజ్, ఇదంతా చెప్పిన తర్వాత యాసిడ్ రెయిన్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ యాసిడ్ చెప్పమ్మా నాగేశ్వరి. మేడం నేను దీపు మేడం. ఎవరమ్మా? నేను దీపు మేడం. దీపు చెప్తున్నానా? ఇది 2 మీడియం మీరే తీసుకుంటున్నారు మేడం? వాళ్ళు జాయిన్ అయినారు దీపు, ఫస్ట్ నాగేశ్వరి వీళ్ళంతా జాయిన్ అయినారు. అంటే ఇప్పుడు మీరు ఏమైనా తెలుగు మీడియం తీసుకుంటారేమో అని చెప్పినా మేడం నేనే. అవునా?
సరే, నాకేం ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ పాప మౌనికనా లోకేశ్వర చెప్పింది వాట్సాప్ లో పెట్టినారు మేడం అని. సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నువ్వు కంటిన్యూ చేసుకో అయితే. లేకపోతే ఇప్పుడు ఎట్లా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు కదా మేడం మీరు. జాయిన్ అయినారు వాళ్ళు కూడా. మీరు ఏది తీసుకుంటారు మేడం, తెలుగు తీసుకుంటారా ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారా? నేను ఇప్పుడు అట్లేం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే నేను కంటిన్యూ చేయలేదు ఇప్పుడు. అయితే తెలుగు వాళ్ళనే తీసుకుంటాను మేడం నేను. సరేనా, సరే. అందరిని రమ్మనండి. నాగేశ్వరి మేడం మేడం తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడే అడిగితే కదా మేడం కంటిన్యూ చేస్తారంట. మరి మీరు లెఫ్ట్ అయ్యి మేడం దానికి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతారా నాగేశ్వరి? ఎట్లయినా ఓకే మేడం. సరే చూడు, మరి లేదు అంటే దీపు ఈ రోజు క్లాస్ ఉన్నా, వీళ్ళు ఇప్పుడే ఫస్ట్ కూడా పాపం ఈ రోజు ఉంటాంలేండి మేడం దీంట్లోనే. సరే సరే దీపు, సరేనా? సరేలే మేడం. ఇదే వీడియో నీవు కూడా లింక్ పాస్ ఆన్ చేస్తాలే నీకు. సరే సరే సరేనా, సరే. సో ఆమ్ల వర్షము, యాసిడ్ రైన్ అనేది నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, ఈ 3 యాసిడ్స్ వల్ల మనకు యాసిడ్ రైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఎంత పర్సెంటేజ్ లో అట్మాస్ఫియర్ లో ఉంటున్నాయి, సో ఇవి ఎట్లా ఫామ్ అవుతుంది నైట్రిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ అనేది ఫస్ట్ స్లైడ్ లో చూపిస్తున్నాను. సో ఇన్ పొల్యూటెడ్ రీజియన్స్ ద మెయిన్ కాజెస్ ఫర్ యాసిడ్ రైన్ ఆర్, సో ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్ లో లేదా బాగా డెవలప్ అయిన ఏరియాస్ లేదా క్రౌడ్ ఏరియాస్ మనం అబ్జర్వ్ చేసినాము అంటే ఆ ఏరియాస్ లో మాక్సిమము దండిగా పర్సెంటేజ్ లో ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో, క్రౌడీ ప్లేసెస్ లో మనం అబ్జర్వ్ చేసినాము అంటే అక్కడ మనము మేజర్ పొల్యూషన్ అబ్జర్వ్ చేస్తాం. కలకత్తా ఈ ప్లేసెస్ లో మేజర్ పొల్యూషన్ అబ్జర్వ్ చేస్తాం. ఆ ఏరియాస్ లో ఈ సల్ఫర్ డయాక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అట్మాస్ఫియర్ లో యాసిడ్ రైన్స్ ను ఫామ్ చేసేది. ఆమ్ల వర్షాలు ఏర్పరచడానికి ఈ SO2, నైట్రోజన్ ఆక్సైడ్ NO2లు కారణం. సో యాసిడ్ రైన్ అట్మాస్ఫియర్ లో దీస్ నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఆక్సిడైజ్ అయ్యి మనకు నేరుగా మన భూమికి ఆమ్ల వర్షము రూపంలో ఏర్పడుతుంది. సో సల్ఫర్ డయాక్సైడ్ ఫాల్స్ యాజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, NO2 ఫాల్స్ యాజ్ నైట్రిక్ యాసిడ్. సో మనకు ఏ విధంగా HNO3, H2SO4 ఫామ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేస్తే, సో ఈ స్లైడ్ లో మీరు ఈక్వేషన్స్ చూడొచ్చు. సల్ఫర్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ తో సల్ఫైట్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్ సల్ఫైట్ H2SO3 ఫామ్ అయింది. ఫామ్ అయిన హైడ్రోజన్ సల్ఫైట్ ఆక్సిజన్ తో ఆక్సిడైజ్ అయిన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే H2SO3 ప్లస్ హాఫ్ O2, H2SO3 ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైజ్ టు H2SO4. లేదా మనము ఫ్యూయల్ కంబషన్స్ లో లేదా మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఏరియాస్ లో సూట్ ఫామ్ అవుతుంది, మసి అనేది ఏర్పడుతుంది. అంటే బొగ్గును మండించిన ప్లేసెస్ లో గాని, లేదు ఈ శిలాజ ఇంధనాలు మండించిన ప్లేసెస్ లో సూట్ అనేది అంటే మసి అనేది ఏర్పడుతుంది. మసి కణాలు ఏర్పడతాయి. ఆ మసి కణాలు ఉన్న ఏరియాస్ లో సల్ఫర్ డయాక్సైడ్ నేరుగా అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్, అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ తో రియాక్ట్ అయి సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ను ఫామ్ చేస్తుంది. సో సల్ఫర్ డయాక్సైడ్ వాటర్ వేపర్ తో సల్ఫైట్ ఆన్ ఫర్దర్ ఆక్సిడేషన్ విల్ గెట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది ఒక స్టెప్. లేదా సల్ఫర్ డయాక్సైడ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్, అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ తో ఇట్ డైరెక్ట్లీ సూట్ రిలీజ్ అయ్యే ఏరియాస్ లో, ఎక్కడెక్కడ సూట్ రిలీజ్ అవుతుంది, ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఎక్కువగా సూట్ రిలీజ్ అవుతుంది. లేదా డిఫారెస్టేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ ఏరియాస్ లో సూట్ రిలీజ్ అవుతుంది, అంటే మసి అనేది వస్తుంది. ఆ సూట్ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో ఆ ఏరియాస్ లో అంతా నేరుగా సల్ఫర్ డయాక్సైడ్ మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ను ఫామ్ చేస్తుంది. అట్లా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయింది. సెకండ్
యాసిడ్ ఈజ్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ ఎట్లా ఫామ్ అవుతుంది? నైట్రోజన్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్ అండ్ ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. సో నైట్రిక్ యాసిడ్ కు ముందు ఏం ఫామ్ అవుతుంది? లెస్సర్ పర్సెంటేజ్ లో, అంటే ఈక్వల్ రేషియోస్ లో నైట్రస్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో నైట్రిక్ ఫామ్ అయింది. లేదా ఈ రియాక్షన్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్ తో, లేదు అట్మాస్ఫియర్ లో ఉన్న ఎయిర్ లో ఉన్న ఓజోన్ తో గాని ఆర్ విత్ ఆక్సిజన్. నైట్రోజన్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఆర్ ఓజోన్ అండ్ ఫార్మ్ నైట్రిక్ యాసిడ్. సో ఇట్లా సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇంకా మూడవ యాసిడ్ ఎట్లా ఫామ్ అవుతుంది? కార్బోనిక్ యాసిడ్. సో కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ రియాక్ట్స్ విత్ అట్మాస్ఫియరిక్ water, that is water vapor, and form carbonic acid, that is H2CO3. So H2CO3 carbonic acid greenhouse gas అయిన కార్బన్ డైఆక్సైడ్ తో కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయింది. సల్ఫర్ డైఆక్సైడ్ తో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ తో నైట్రిక్ యాసిడ్ ఫార్మేషన్. సో ఇక్కడ మీకు సింపుల్ గా ఓన్లీ ఈక్వేషన్స్ వేసి చూపిస్తున్నా. సో ఇది ఈక్వేషన్స్. ఏమి? కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఫార్మేషన్ ఇక్కడ ఈక్వేషన్స్ లో చూపించిన. సో పైన చెప్పిన విషయాలే ఇక్కడ కింద ఈక్వేషన్స్ ఫామ్ లో చూపించినాం. సో నెక్స్ట్, వన్స్ ఫామ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బోనిక్, సల్ఫర్ డైఆక్సైడ్స్ నుండి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ నుండి నైట్రిక్ యాసిడ్ ఫామ్ అయిన. సో ఈ ఫామ్ అయిన యాసిడ్స్ ఫోటోకెమికల్ రియాక్షన్ జరిపి, సో ఈ గ్యాసెస్ లేదా CO2, SO2, NO2 గ్యాసెస్ ఫోటోకెమికల్ రియాక్షన్ జరిపి ఎక్కడెక్కడ మ్యాంగనీస్, ఐరన్, నికెల్ ఈ మెటల్స్ ప్రెజెన్స్ లో నికెల్ కెటలిస్టులుగా దీని ప్రెజెన్స్ లో కూడా సో నైట్రిక్ యాసిడ్ ఇన్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ సమ్ సూటబుల్ డోనార్ XH by nitrate free radical or in water droplet ions such as manganese, iron, nickel, copper. అంటే ఇంకా యాసిడ్ రెయిన్ ఫామ్ కావాలా అంటే, లేదా యాసిడ్ రెయిన్ కు మిక్స్ అవ్వాలా అంటే, యాసిడ్ రెయిన్ ఏర్పడాలా అంటే, సో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ కార్బోనిక్ యాసిడ్స్, ఎస్పెషల్లీ ఇవి నేలలో pH రేంజ్ లెస్ దాన్ 7 ఉన్న కండిషన్స్ లో ఫోటోకెమికల్ రియాక్షన్ జరిపి కూడా ఈ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ఫామ్ అయిన యాసిడ్స్ సూట్ పార్టికల్స్ ఆర్ ఆల్సో known to be strongly involved in catalyzing the oxidation of sulfur dioxide. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిడైజ్ అయ్యేకి ఇవి కెటలిస్ట్ గా కూడా యూజ్ అవుతాయి. సూట్ పార్టికల్స్ అయ్యి మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ను ఫామ్ చేస్తాయి. సో నైట్రిక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ కంబైన్ విత్ HCl ఎమిషన్ both by natural as well as anthropogenic sources to generate acidic precipitation which is known as acid rain. సో ఆమ్ల వర్షము ఎట్లా ఏర్పడుతుంది, లేదా ఆమ్ల వర్షము అంటే ఏమి అంటే pH less than 7, 5.3 pH రేంజ్ లో వచ్చే వానల్నే మనము ఆమ్ల వర్షాలు అంటాము. ఇది ఒక రకపు నిర్వచనము. రెండవ నిర్వచనము నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ కార్బోనిక్ యాసిడ్స్ when they combined with water thereby will get acid rain. అదొకటి. మూడవదిగా HCl తో నైట్రిక్ యాసిడ్ H2SO4 కంబైండ్ అయ్యి ఫామ్ అయ్యే ప్రిసిపిటేట్ గా ఫామ్ అయ్యి వచ్చేదే ఆమ్ల వర్షము అని మూడవ డెఫినేషన్ గా చెప్తున్నాం. సో యాసిడ్ రైన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ యాసిడ్ రైన్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఫస్ట్ యాసిడ్ రైన్ అనే వర్డ్ ను, ఆమ్ల వర్షము అనే పదాన్ని ఎవరు మనకు ఇంట్రడ్యూస్ చేసినారు అంటే రాబర్ట్ ఆంగస్ స్మిత్. సో రాబర్ట్
ఆంగస్ స్మిత్ 1852లో అంటే 1852లోనే ఈయన యాసిడ్ రెయిన్ అనేది ఒకటి ఉంది. సో అది pH లెస్ దాన్ 5.6 కండిషన్ లో మనకు పడుతుంది అని చెప్పి రాబర్ట్ యాంగస్ స్మిత్ దీనికి ఒక వర్డును పెట్టినాడు. దాన్నే మనం యాసిడ్ రెయిన్, ఆమ్ల వర్షము అని అంటున్నాం. సో ఈ యాసిడ్ రెయిన్స్ 3గా క్లాసిఫై చేసినాం. సో 3గా రీజనల్ ఎయిర్ పొల్యూషన్ బట్టి, రీజనల్ అంటే ఆ పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని బట్టి వచ్చేది రీజనల్ ఎయిర్ పొల్యూషన్. లోకల్ ఎయిర్ పొల్యూషన్ మూడవది గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్. సో రీజనల్, లోకల్, గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్స్ వల్ల యాసిడ్ రెయిన్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి వీటిని యాసిడ్ రెయిన్స్ ను 3గా క్లాసిఫై చేసినారు. రీజనల్, లోకల్ అండ్ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్స్ అని 3గా క్లాసిఫికేషన్ జరిగింది. సో వీటిలో మంచు, పొగ మంచు, సో స్మాగ్ అండ్ మనము ఓజోన్ లేయర్ ను డిస్ట్రాయ్ చేసేవి క్లోరోఫ్లోరో కార్బన్స్ మనకు డిస్ట్రాయ్ చేస్తుంటాయి. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ లేక గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన CO2, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన CO2, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ ను డిస్ట్రాయ్ చేసే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల మనకు గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్స్ గా కన్సిడర్ చేస్తే ఆ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ వల్లనే యాసిడ్ రెయిన్ ఫామ్ అవుతుంది గ్లోబలీ. సో గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ కు క్లోరోఫ్లోరో కార్బన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కలిసి మనకు ఈ యాసిడ్ రెయిన్ కు కాజ్ చేస్తుంది. సో నెక్స్ట్ యాసిడ్ రెయిన్ వాతావరణంలో హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ వల్ల ఫామ్ అవుతే 5.6 రేంజ్ లో pH రేంజ్ లో మనకు ఆమ్ల వర్షాలు అని డిఫైన్ చేసుకున్నాం. సో ఈ యాసిడ్స్ మనకు ఎంత వరకు హార్మ్ ను కలగజేస్తాయి హ్యూమన్ బీయింగ్స్ కు? సేమ్ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్, తర్వాత ప్లాంట్స్, తర్వాత జనరల్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కు ఫస్ట్ తీసుకుంటే ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ అట్మాస్ఫియర్ కండిషన్స్ లో ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల ఎస్పెషల్లీ లేక్స్, రివర్స్, ఓషన్స్ లో వాటర్ పొల్యూట్ అవుతుంది. అంతే కదా? ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల ఏమేమి చెడు ఎఫెక్ట్స్ ఉన్నాయి, లేదా మనము ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాము అంటే, సో ఫస్ట్ వాటర్ ప్లేసెస్, వాటర్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో ఆ ప్లేసెస్ అబ్జర్వ్ చేస్తే అవి ఏమేమి ఉన్నాయి? ఈ ఓషన్స్, లేక్స్, చిన్న చిన్న రివర్స్, ఈ ప్లేసెస్ లో స్టోర్ అయిన వాటర్ అంతా ఫస్ట్ పొల్యూట్ అవుతా వస్తుంది. ఆ వాటర్ లో లైఫ్ ను లీడ్ చేసే ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ, ఆక్వాటిక్ అనిమల్స్ అవి వాటి హెల్త్ దెబ్బతినడము, చనిపోవడం కూడా జరుగుతుంది. ఇంకా సో ఎస్పెషలీ ఈ లేక్స్ లో అబ్జర్వ్ చేస్తే, సో అమెరికాలో 200 లేక్స్, స్వీడన్ లో 900 లేక్స్, నార్వేలో 1500 లేక్స్ లో అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్ చనిపోవడం జరిగింది. అంటే నిర్జీవంగా, అంటే వాటర్ అంతా ఏమైపోతుంది, ఆ వాటర్ లో పొల్యూట్ అవ్వడం వల్ల ఈ యాసిడ్ రెయిన్ కారణంగా పొల్యూట్ అయిపోయినాయి. సో పొల్యూట్ అయిపోవడం వల్ల ఆ లేక్స్ లో ఉన్నటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ, ఆక్వాటిక్ అనిమల్స్ అన్ని సో చనిపోయి నిర్జీవంగా వాటరు తయారైంది. అందుకే ఈ ఫిషెస్ ఇవన్నీ చనిపోయినాయి. సో కాబట్టి దాన్ని ఏమంటున్నారు ఆ టైప్ ఆఫ్ లేక్స్ ను అంటే సమాధి క్షేత్రము అంటారు, సమాధి క్షేత్రం. సో యాసిడ్ రెయిన్స్ వల్ల ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ అనిమల్స్ మేజర్ గా ఇవి అఫెక్ట్ అవుతాయి. సో అఫెక్ట్ అయ్యి మనకు అంటే ఆ ఏరియాలో వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల అందులో లైఫ్ ని లీడ్ చేసేవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో అది ఒక మేజర్ ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేస్తాం. ఇంకా లేక్స్ లో అబ్జర్వ్ చేస్తే ఆ లేక్స్ లో ఉన్నటువంటి మెటల్స్, కాడ్మియము, లెడ్, అల్యూమినియము, మ్యాంగనీస్ వంటి హెవీ మెటల్స్ కాన్సన్ట్రేషన్ హై రేంజ్ కి వెళ్ళిపోతుంది. సో ఈ ఇండైరెక్ట్ ఫోటో టాక్సిసిటీ సచ్ యాజ్ ఫ్రమ్ అల్యూమినియం, లెడ్, అల్యూమినియంతో పాటు లెడ్, మ్యాంగనీసు, కాడ్మియము, ఈ హెవీ మెటల్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిపోతుంది.
సో పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవడం వల్ల సాయిల్ అసిడిఫై అయిపోతుంది, ప్లస్ అక్కడ స్టోర్ అయి ఉన్నటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ అనిమల్స్ అన్ని పాయిజనస్ గా మారిపోతాయి. అంటే చేపలు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న శిలీంధ్రాలు అవన్నీ పాయిజనస్ అయిపోతాయి. ఇంకా నత్తలు, ఆల్చిప్పలు, ఆయిస్టర్లు అవన్నీ దానిపైన ఉన్నటువంటి ఈ కాల్షియం కార్బోనేట్ బొప్పు ఉంటుంది కదా, పెంకు ఉంటుంది. ఈ ఆల్చిప్పల్లోన ఆయిస్టర్స్, నత్తల్లో పైన బొప్పే ఉంటుంది పెంకులాగా, అది ఏమి కాల్షియం కార్బోనేట్. ఆ కాల్షియం కార్బోనేట్ ఏమైపోతుంది, కార్బోనేట్ లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. సో కార్బోనేట్ ఏమైపోతుంది ఇక్కడ, ఆ పెలుసు బారిపోతుంది, అంటే ఆ పైన ఉన్న పెంకు అంతా డ్యామేజ్ అయిపోతుంది. కార్బోనేట్ ఏమైపోతుంది, కార్బోనేట్ చూడండి, సో కాల్షియం కార్బోనేట్ లో ఉన్న ఈ కార్బోనేట్ కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే పైన ఉన్నటువంటి పెంకు డ్యామేజ్ అయిపోతుంది, పెంకు డ్యామేజ్ అవుతుంది. దేనిలలో, నత్తలు, ఆల్చిప్పలు, ఆయిస్టర్స్ లో ఆ పెంకే దానికి ఆ పైన ఉన్న బొప్పెనే దాని ప్రొటెక్షన్ కు యూజ్ చేసుకునేది. సో ఎప్పుడైతే ఆ పెంకు అనేది పల్చబడిపోతుందో ఇమ్మీడియట్ గా దానికి ప్రొటెక్షన్ ఉండదు, ఇమ్మీడియట్ గా చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ అనిమల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే యాసిడ్ రెయిన్ పడుతుందో ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి లేక్స్, రివర్స్, ఓషన్స్ లో ఉన్న వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. సో పొల్యూట్ అవడం వల్ల ఆ ప్లేసెస్ లో లైఫ్ లీడ్ చేసేటటువంటివన్నీ చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఈ చేపలు, ఇంకా మనం ఫిషెస్ ఎక్కడ ఆ వాటర్ లోనే లైఫ్ లీడ్ చేసేవి కాబట్టి అవి కూడా చనిపోతాయి. ఇన్ కేస్ అవి మనము తిన్నామంటే సో మనకు రోగాలు అనేవి వస్తాయి, ఎస్పెషల్లీ మనకు అల్సర్స్ అవి ఇవి రోగాలు వస్తాయి. సో కాబట్టి యాసిడ్ రెయిన్ వల్ల సో ఫస్ట్ నేను ఏమి చెప్పినాను, ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ అనిమల్స్ ఎక్కడ ఉంటాయి, వాటర్ లో. ఫస్ట్ వాటర్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అవ్వడము, ఆ వాటర్ స్మెల్ రావడము, pH రేంజ్ అక్కడ పడిపోయి ఉంటుంది, అంతా ఈ ఆకుపచ్చ కలర్ లోకి వచ్చేసి ఉంటాయి, అంటే అంత పాచి పట్టేసి ఉంటుంది. సో పాచి పట్టి ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి ఈ ఫిషెస్ కానీ ఈ తిమింగలాలు ఇవన్నీ సో పాయిజనస్ గా కన్వర్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్ కి వస్తే, సో ఫస్ట్ లో మనం చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారంటే ఇవే పాయింట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇండైరెక్ట్ ఫోటోటాక్సిసిటీ సచ్ యాజ్ ఫ్రమ్ అల్యూమినియము, క్యాడ్మియము, లెడ్, మ్యాంగనీసు, వీటి కాన్సన్ట్రేషన్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవడం వల్ల సో ఇక్కడ ఫోటోటాక్సిసిటీ జరుగుతుంది. ఫోటోటాక్సిసిటీ జరగడం వల్ల నీటి మొక్కలు, నీటి జంతువులు ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోటాక్సిసిటీ ఫ్రమ్ యాసిడ్ ఫార్మింగ్ గ్యాసెస్, పర్టికులర్లీ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ విచ్ అకంపెనీ యాసిడ్ రైన్. సో కాంతి విషత్వం వల్ల SO2, NO2, H2SO4 గా కన్వర్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోటాక్సిసిటీ, డైరెక్ట్ ఫోటోటాక్సిసిటీ టు ప్లాంట్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ యాసిడ్ కాన్సన్ట్రేషన్స్. ఇంకా మనం చెట్లకు వస్తే మొక్కల మీద సో డీటెయిల్ గా ఇక్కడ చదువుకుందాము, ఒక పాయింట్ లో పోదది. సో కాబట్టి మరి అది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆక్వాటిక్ వైపు, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ కి వద్దాం. సో హ్యూమన్ బీయింగ్స్ కి వస్తే యాసిడ్ రైన్ కాజెస్ రెస్పిరేటరీ సిస్టమ్స్ ఇన్ హ్యూమన్ అండ్ అదర్ అనిమల్స్. సో ఏది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. నాడీ మండల వ్యవస్థ కానీ, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, ఈ మూడు డ్యామేజ్ అవుతాయి. నర్వస్ సిస్టము, నెక్స్ట్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టము, నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, నాడీ మండల వ్యవస్థ, జీవ వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థలు, ఈ మూడు డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళ నరాలకు సంబంధించిన అంటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ ఈ H2 యాసిడ్ రెయిన్స్ వల్ల వాళ్ళకు అది పొగ మంచు అనేది ఆ ఏరియాస్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే పొగ మంచు అంటే స్మాగ్ అనేది అక్కడంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో స్మాగ్ స్ప్రెడ్ అయి ఉండడం వల్ల అక్కడ వెహికల్స్ ఏ వస్తున్నాయి, ఏ పోతున్నాయి అనేది మనకు కనిపించదు, విజిబిలిటీ తగ్గిపోతుంది ఆ స్మాగ్ వల్ల. సో ఈ విజిబిలిటీ తగ్గిపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరగడము, అక్కడ అంటే మేజర్ యాక్సిడెంట్స్ మనము ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అక్కడంతా ఇదే అబ్జర్వ్ చేసేది. అంటే పొగ మంచు అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? బికాస్ ఆఫ్ యాసిడ్ రైన్.
సో ఆమ్ల వర్షాల వల్ల ఎస్పెషల్లీ పోలార్ ఏరియాస్ కు మీరు పోయినారు అంటే వాళ్ళకు ఆఫ్టర్నూన్ 1-2 అయినా కూడా వాళ్ళకు కంప్లీట్ గా పొగ మంచు ఉంటుంది. సో మనకు కూడా మనము మనకు ఎక్కువ వేడి ప్రదేశం అయినప్పటికీ ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో మనం అబ్జర్వ్ చేస్తే అర్లీ మార్నింగ్ కొంత స్మాగ్ ఉంటుంది. సో పొగ మంచు అనేది లైట్ గా మనం అబ్జర్వ్ చేస్తాం, చాలా లైట్ గా. అదే మనము ఫారిన్ కంట్రీస్ కు పోతే పోలార్ ఏరియాస్ లో సో వాళ్ళకు ఎక్కువగా ఈ స్మాగ్ ఫోటో స్మాగ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది యాసిడ్ రెయిన్ వల్ల, ఆమ్ల వర్షము వల్ల వాళ్ళకు ఎక్కువ ఫోటో స్మాగ్ ఉంటుంది. ఆ పొగ మంచు ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఇది వస్తుందా లేదనేది మనకి విజిబిలిటీ ఉండదు. సో విజిబిలిటీ ఉండదు కాబట్టి మనకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఎక్కువ శాతం మేజర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఇన్ కేసు రోడ్డు ఉందా లేదా, ఆ రోడ్డు గుంతలు ఉన్నాయా, ఇవి కూడా అక్కడ మనకి గమనించలేం. సో కాబట్టి ట్రాన్స్పోర్ట్ సమస్యలు మనకు ఆ పొగ మంచు వల్ల అక్కడ పోలార్ ఏరియాస్ లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఎప్పుడు అక్కడ స్మాగ్ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు వివిధ రకాల డిసీజెస్ స్ప్రెడ్ అయి ఉంటాయి, రోగాలు అనేవి అక్కడ గమనిస్తాం. సో ఇది హ్యూమన్ బీయింగ్స్ కు. సో ఫస్ట్ ఏం చెప్పినాను, ఆక్వాటిక్ ఏరియాస్ లో అంటే నీటిలో నివసించేవి ఫస్ట్ చెప్పినాను, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ కి ఏమో చెప్పినాను. నెక్స్ట్ ఈ కట్టడాలు. సో ఇది ఆల్రెడీ సల్ఫర్ ఆక్సైడ్స్ చెప్పేటప్పుడు చెప్పినాను. కాల్షియం కార్బొనేట్ ఉన్నటువంటి ఈ చలువరాయి, నాపరాయి, సున్నపురాయి, ఈ కార్బొనేట్స్ ఉన్న ఇవి ఏమైపోతాయి అంటే వాటి షైనింగ్ కోల్పోతాయి. షైనింగ్ ఎందుకు కోల్పోతుంది, బికాజ్ కార్బొనేట్ కన్వర్ట్స్ ఇంటూ అదర్ థింగ్. సో కార్బొనేట్ అక్కడ వెళ్ళిపోతుంది. సో కాల్షియం కార్బొనేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో అంటే ఆ యాసిడ్ లో ఉన్న రెయిన్ తో, సో కాల్షియం కార్బొనేటు CaCO3 కాల్షియం కార్బొనేటు H2SO4 అంటే వాటర్ లో ఉన్న లేదా రెయిన్ లో ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కాల్షియం సల్ఫేట్ ఫామ్ అయిపోతుంది. కాల్షియం సల్ఫేట్. సో కాల్షియం సల్ఫేట్ ప్లస్ H2O కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. సో కాబట్టి అంటే కార్బొనేట్ గా ఉండడం లేదు. సో ఆ కార్బొనేట్ ఏమైపోతుంది, కార్బొనేటు కాల్షియం సల్ఫేట్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఏరియాస్ లో అంటే ఆగ్రా, మధురై ఆ ఏరియాస్ లో ఎక్కువగా ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్నాయి, లేదా ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మాక్సిమం ఏం రిలీజ్ అవుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ SO2 సల్ఫర్ డైఆక్సైడ్ H2SO4 ను ఫామ్ చేస్తుంది. కాబట్టి అది ఈ H2SO4 ఏమిగా ఇది కాల్షియం కార్బొనేట్ అంటే కట్టడాల మీద ఉన్న కార్బొనేట్ తో ఇది ఏమవుతుంది, CO3 కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ గా రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి ఆ ఏరియాస్ లో మనము చలువరాయి, నాపరాయితో కట్టినటువంటి కట్టడాలు యొక్క పై మెరుగులన్నీ లాస్ అయిపోతుంది. దాన్నే మనము రాతి కుష్టు వ్యాధి అంటాం, రాతి కుష్టు వ్యాధి. సో రాతి కుష్టు వ్యాధి ఎందుకు ఏర్పడుతుంది, ఇది ఇంపార్టెంట్ బిట్. రాతి కుష్టు వ్యాధి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆ కార్బొనేట్ అంతా కార్బన్ డైఆక్సైడ్ గా వెళ్ళిపోతుంది. సో ఇట్ కరోడ్స్ ద ఎక్స్పోజ్డ్ స్ట్రక్చర్స్, ఎలక్ట్రికల్ రిలేస్, ఎక్విప్మెంట్, ఆర్నమెంటల్ మెటీరియల్స్. సో ఇవన్నీ అంటే కార్బన్ డైఆక్సైడ్ గా అవ్వడం ఒకటి. నెక్స్ట్ మెటల్స్ తీసుకున్నామంటే లోహాలు లేదా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తీసుకుంటే అవి తుప్పు పట్టిపోతాయి.
అంటే ఆక్సిడైజ్ అయిపోయి తుప్పు పట్టిపోతాయి. సో తుప్పు పట్టిపోవడం వల్ల దాని షైనింగ్ లాస్ అవుతుంది. సో లైమ్ స్టోన్ షైనింగ్ లాస్ అయిపోతుంది, ఆర్నమెంట్స్ షైనింగ్ లాస్ అయిపోతుంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వాటి మెకానికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ కర్రోషన్. సో ఇది కట్టడాల వల్ల వచ్చే రాతి కట్టడాలు లేదా మనకు వెహికల్స్ లో అదే వెహికల్స్ అంట ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లేదు ఆర్నమెంట్స్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ను మనము బికాస్ ఆఫ్ యాసిడ్ రైన్ ఈ ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తాం. సో ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఎక్కడ అంటే మొక్కల పైన. సో ట్రీస్ లో అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఫోటోటాక్సిసిటీ టు ప్లాంట్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ యాసిడ్ కాన్సన్ట్రేషన్స్. సో లెస్ దాన్ 7 దట్ ఈస్ 5.6 దగ్గర మనకు యాసిడ్ రైన్ పడితే మొక్కల్లో పెరుగుదలలో ఏమేమి న్యూట్రియంట్స్ పడిపోతాయి అంటే సో పొటాషియం న్యూట్రియంట్, కాల్షియము, మెగ్నీషియము వంటి ఈ న్యూట్రియంట్స్ ఆ ట్రీస్ లో లాస్ అయిపోతుంది. అంటే ఆ ట్రీస్ లో ఉన్నటువంటి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం న్యూట్రియంట్స్ తగ్గిపోతుంది. అదొకటి. నెక్స్ట్ ఫోటోసింథసిస్ రేటు డిక్రీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్ రేట్ డిక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ యాసిడ్ రైన్. నెక్స్ట్ సో ఇది ట్రీస్ లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియము న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. సెకండ్ వన్ ఫోటోసింథసిస్ రేటు డిక్రీజ్ అవుతుంది. సో ఇది ట్రీస్ లో మనము అబ్జర్వ్ చేసేది. సో ఇవి రీజన్స్ లేదా కాజెస్ మనకు యాసిడ్ రైన్ వల్ల జరుగుతున్నాయి. అర్థమైందా? సో నెక్స్ట్ ఈ యాసిడ్ రైన్ మనం కంట్రోల్ చేయాలంటే ఎట్లా కంట్రోల్ చేస్తాము అంటే సో ఫస్ట్ ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు అంటే ఎస్పెషల్లీ ఈ కట్టడాలు ఉన్నాయి కదా, సో ఆగ్రా, మధురై ఈ ప్లేసెస్ లో మనము ఈ పవర్ స్టేషన్స్ లో రిలీజ్ అయ్యేటటువంటి బొగ్గును ఏం చేస్తున్నారు, వాళ్ళు బొగ్గును మండిస్తున్నారు. సో బొగ్గును మండించినప్పుడు మనకు మాక్సిమం అమౌంట్ ఆఫ్ అక్కడ కార్బన్ మొనాక్సైడ్ కానీ ఆ కార్బన్ మొనాక్సైడ్ మరి CO2 గా కన్వర్ట్ అయ్యి ఆ CO2 తో కార్బోనిక్ యాసిడ్, సల్ఫర్ డయాక్సైడ్ అక్కడ ఫామ్ అయ్యి అది సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతున్నాయి. సో అట్లా కాకుండా ఆ ఏరియాస్ లో ఎక్కడైతే ఈ కట్టడాలు ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఫారెస్టేషన్ చేయాలి. అంటే ఎక్కువ మెజారిటీ చెట్లను బాగా ఆ సరౌండింగ్స్ లో బాగా పెంచుకుంటూ పోతే మనం ఆ విలువైన కట్టడాలను డ్యామేజ్ కాకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ ఇంకా యాసిడ్ రైన్ తగ్గడానికి ఏం చేయొచ్చు అంటే ఈ ఇండస్ట్రీస్ నుండి లేదా ఈ ఇది బొగ్గును మండించేటటువంటి ట్రైన్స్, సో వీటిని ఏం చేయొచ్చు అంటే ఇండస్ట్రీస్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి ఈ బై ప్రోడక్ట్స్ ను నేరుగా అట్మాస్ఫియర్ లే కాకుండా అవి ఫర్దర్ ఏమైనా ఆ గ్యాసెస్ ను రీయూజ్ చేసుకోగలిగితే రీసైక్లింగ్ ప్రాసెస్ లో ఇంకొక పర్పస్ కు అవి యూజ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ కు సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అయ్యేటటువంటి గ్యాస్ అక్కడ ఏమైనా రిలీజ్ అవుతుంది, CO2 గ్యాస్ ఫామ్ అయ్యేటటువంటి గ్యాసెస్ రిలీజ్ అవుతుంటే వాటిని ఫర్దర్ ఇండస్ట్రీ వాళ్ళు వాటిని వేరొక పర్పస్ కి ఏమైనా యూజ్ చేసుకునేటటువంటి అవి స్టోర్ చేసి వాళ్ళు ఆ పర్పస్ కు యూజ్ చేసుకునేటట్టుగా ఆ ఇండస్ట్రీస్ లో వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ మనము డీజిల్ ను గానీ లేదా ప్రొపేన్ ఫ్యూయల్స్ ను యూజ్ చేయాలి. సో పెట్రోల్ ప్లేస్ లో డీజిల్ ను గానీ ప్రొపేన్ ను గానీ యూజ్ చేయాలి. ప్రొపేన్ అని రాసినాను, ప్రొపేన్. సో ప్రొపేన్ కానీ ఫ్యూయల్స్ గా యూజ్ చేయాలి. సో ఎక్కువ శాతము ఈ యాసిడ్ రెయిన్స్ పడకుండా ఉండాలా, ఆమ్ల వర్షము పడకుండా ఉండాలంటే మేజర్ గా మనం చేయాల్సింది ఏమంటే చుట్టూ చెట్లను బాగా దండిగా పెంచుతూ పోవడం. సో ఫారెస్ట్ ను ఎంత ఇంక్రీజ్ చేస్తే అంటే ఫారెస్టేషన్ అంటే ప్లాంట్స్ ను ఎంత ఇంప్రూవ్ చేస్తే మనము యాసిడ్ రెయిన్ నుండి అంతవరకు మనము ప్రొటెక్ట్ చేసుకున్నట్టే. సో ఇది ఈ రోజు క్లాస్ లో. సో ఫస్ట్ క్లాస్ లో నైట్రోజన్ ఆక్సైడ్స్ చెప్పినాను, సెకండ్ క్లాస్ కింద యాసిడ్ రెయిన్స్ చెప్పినాను. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. నవ్యశ్రీ నిన్న నువ్వు క్లాస్కు రాలేదు కదా నవ్యశ్రీ? అమ్మా నవ్యశ్రీ, వచ్చినాను మేడం. నిన్న వచ్చినావు నాన్న? వచ్చినాను మేడం. లేట్ గా జాయిన్ అయినావా? అవును మేడం, మొన్న రాలేదు మేడం, ఒక రోజు మార్నింగ్. నిన్న వచ్చినావా అయితే?
జ్యోతికి దివ్యకి పవర్ కట్ ఉందంట వాళ్ళ, అందుకని వాళ్ళు క్లాస్ అటెండ్ కాలేము, వీలైతే లేటుగా జాయిన్ అవుతాము అన్నారు. ఇంకా ఇంతవరకు జాయిన్ అయినట్లు లేరు జ్యోతిను నాగేశ్వరి, అది దివ్య. ఏం నాగేశ్వరి మేడం ఏం చెప్పు. అర్థమైంది మేడం. ఫస్ట్ క్లాస్ వినలేదు మేడం మేము. నైట్రోజన్ ఆక్సైడ్స్ వినలేదు. ఫస్ట్ ఒకసారి నోట్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ బ్రీఫ్ గా ఏమి, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎన్ని టైప్స్ నుండి స్టార్ట్ చేసినాను. సో 6 టైప్స్, 6 రకాల నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. నైట్రోజన్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ట్రయాక్సైడ్, పెంటాక్సైడ్ అని 6 రకాల నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. 6 రకాల్లో 2 మాత్రమే మనకు డేంజరస్, NO2, NO. ఆ NO2 ఎట్లా ఫామ్ అవుతుంది అట్మాస్ఫియర్ లో, అది ఎంతవరకు మనల్ని ప్రభావితం చేస్తుంది అనేది చెప్పినాను ఫస్ట్ క్లాస్ లో. ఒకసారి నోట్స్ తీసుకు అర్థమవుతుంది. సరే శ్వేత చెప్పండి మేడం. అర్థమవుతుంది నాన్న? అర్థమవుతుంది. ఫాస్ట్ గా ఏమన్నా ఉందా? లేదు మేడం, బాగా చెప్తున్నారు మేడం. అర్థమైంది కదా? అర్థమైంది. ఉషా వచ్చిందా క్లాస్ కు? ఉన్నాను మేడం. విన్నావా ఉషా? విన్నాను మేడం, విన్నాను. ఆల్రెడీ మీరు బాటనీలోనే ఇదంతా టాపిక్స్ చదివేదే? అవును మేడం, బాటనీలో మేడం. బాటనీలో మరి క్లారిటీ ఉందేనా? బాటనీలో ఉన్నట్టుగానే ఉందా, ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సో ఇక్కడ మాక్సిమం కెమికల్ ఈక్వేషన్స్ వచ్చేటట్టుగా స్లైడ్స్ ను ప్రిపేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నోట్బుక్ తీసుకొని ఆ ఈక్వేషన్స్ కొంత నోట్ డౌన్ చేసుకుంటే మేలు. ఎందుకంటే మనం కెమిస్ట్రీ స్టూడెంట్స్ గా ఈ టాపిక్ లో ఎక్కువ ఈక్వేషన్స్, ఎన్ని ఈక్వేషన్స్ వేస్తే అంత మనకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో అందుకనే నెంబర్ ఆఫ్ బుక్స్ రెఫర్ చేసి మీకు ఈక్వేషన్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి చెప్తున్నాను. ఈక్వేషన్స్ నోట్ డౌన్ చేసుకోండి, ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని నోట్ డౌన్ చేసుకుంటూ రండి. ఆ పాయింట్స్ థియరీ పార్టే రాస్తే మనకు మనం ఫుల్ మార్క్స్ స్కోర్ చేయలేము. చేస్తున్నా మేడం, ఈక్వేషన్స్ రాసుకుంటున్నా మేడం. రాసుకుంటున్నారా? నీవు నాగేశ్వరి రాసుకుంటున్నా మేడం. రాసుకుంటున్నారా? ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మేడం. ఫస్ట్ క్లాస్ మేడం కూడా రాసుకున్నాం మేడం. మిగిలిన వాళ్ళమ్మా మాట్లాడండి. మిగిలిన వాళ్ళు మాట్లాడండి. మేడం ఎవరమ్మా? అనుష మేడం. క్లాస్ నిన్న క్లాస్ అటెండ్ అయినావు అనుష? ప్రిపేర్ అవుతున్నా మేడం, బాగా విన్నా. నిన్న క్లాస్ అటెండ్ అయినావా? అటెండ్ అయినా మేడం. అటెండ్ అయినావా? మానసాబాయ్, మానసాబాయ్, మానస లేదు మేడం. నిన్న అటెండ్ అయినింది, ఈరోజు రాలేదా? శ్రావణి, శ్రావణి, శ్రావణి మేడం. విన్నావు నాన్న? ఫుల్ క్లాస్ నిన్న క్లాస్ అటెండ్ అయినావు కదా? అయినా మేడం, మొన్న కూడా అయినా మేడం. అర్థం అవుతుందా నాన్న మీకు క్లాసులు? అర్థం అవుతున్నాయి మేడం. కార్బన్ మొనాక్సైడ్ దగ్గర నుంచి విన్నాను మేడం. అవునా? జ్యోతికి ఇప్పుడు పవర్ వచ్చినట్టుంది, ఇప్పుడు జాయిన్ అవుతోంది జ్యోతి. ఇంకా దివ్యకు పవర్ రాలేదేమో. మౌనిక, అనుష ఏమ్మా? మేడం ఏం లేదు మేడం. ఏం చెప్పు, ఏం సమస్య? ఏం లేదు మేడం. మౌనిక మేడం వింటున్నావు? మౌనిక క్లాసెస్ నువ్వు నిన్నటి నుండి అటెండ్ అయినట్టున్నావు కదనా? అదే మేడం, 2 పెట్టినారు, అది ఏ దానిలో చాలా అర్థం కాలేదు. అవునా? నిన్న నాదేనా క్లాసు? నిన్న రాలేదా నువ్వు? నిన్న వచ్చినావా? వచ్చినా మేడం. ఆన్లైన్ క్లాసులు ముందు వీడియోస్ అన్ని చూసినావా మౌని? కొన్ని చూసినా మేడం. కొన్ని చూసినావా? యూట్యూబ్ లో ఉన్నాయి వీడియోస్, ఒకసారి వినండి. ఒక నోట్బుక్, పెన్ను తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి, పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని
అవి మీ మెయిన్ నోట్స్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే మేడం. మీరు ఒకసారి ఎవరైనా కాలేజీకి వస్తే బుక్ ఇచ్చి పంపిస్తాను, నోట్స్ రాసుకొని మీరు సరిగా స్కానింగ్ కాలేదు ఏదో చెప్తురి. నాగేశ్వరి నువ్వేనా చెప్పినదే? స్పెల్లింగ్ మీరు రాసుకున్నారా? అయితే నోట్స్ అయితే రాసుకున్నారు అందరూ? అర్థం ఏం రాసుకో అంటే కంటిన్యూగా లేవు మేడం పేజెస్. మీరు పెట్టినది 1, 2 అట్లా లేవు మేడం. పేజ్ నెంబర్స్ వేయలేదు సాయిలీలా? అవును మేడం, అక్క వేయలేదు మేడం. పేజ్ నెంబర్స్ వేయకుండా స్కాన్ చేసి పెట్టింది. సరేలేండి, మీరు ఒకసారి వస్తే నేను బుక్ ఇస్తాను, దాన్ని బట్టి అట్లా కంటిన్యూగా రాసుకుందరు. ఎవరైనా ఒకరు వీలు చూసుకొని రండి, సేఫ్టీగా అన్ని డబల్ మాస్క్ వేసుకొని శానిటైజర్ తీసుకొని వచ్చుకోండి. ఓకే మేడం. టెక్స్ట్ బుక్ ఇస్తారా మేడం? లైబ్రరీలో ఉంది నా బుక్స్ అయితే. మీరు ఇచ్చే నోట్స్ ఉందా? టెక్స్ట్ బుక్ ఇస్తారా మేడం? నోట్స్ దొరకలేదు, మీ ఫ్రెండ్స్ మీ సీనియర్స్ ఎవరు తీసేసుకున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్ ఇస్తాను. టెక్స్ట్ బుక్ ఇస్తాను. ఓకే మేడం. ఓకే మేడం. మీరు ఓవరాల్ స్ట్రెంత్ 45 కదా? మొత్తం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 45 అయితే 22 మెంబర్స్ వచ్చినారు చూడండి. 22 అంటే 24. లేదు పోలేదని చెప్పలేదా మేడం? అయినా అటెండెన్స్ లో క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది లేండి మీరు అటెండ్ అయినారా లేదా అనేది. ఇంకేమ్మా? కాలేజ్ ఉందా మేడం? కాలేజ్ ప్రతి రోజు ఉంది నాగేశ్వరి. రేపు సెకండ్ సాటర్డే కదా మేడం, అందుకు. అట్లాంటివా? నాకు తెలుసు, సెకండ్ సాటర్డే మర్చిపోయినా. అయితే కాలేజ్ సార్ కనుక్కొని చెప్తాను అన్నారు. కాదు నాగేశ్వరి, సెకండ్ సాటర్డే సండే కాలేజ్ ఉంటుందా? మళ్ళీ నువ్వు నన్ను అడుగుతావు చూడు, నన్ను కన్ఫ్యూజ్ చేసేది. కాలేజ్ పెట్టుకుంటారేమో అని కాదు బాబా, వర్కింగ్ డేస్ లోనే ఇప్పుడున్న పాండమిక్ పీరియడ్ లో కాలేజీ పోతున్నాము అంటే సెలవుల్లో కూడా పో మేడం అంటావా నువ్వు? చూడు శ్వేత, మేము మనుషులే కదా నాగేశ్వరికి. మేడం పాపం అడుగుతా లేను మేడం. చూడు మీరు ఒకటి అయిపోతారు. సరే మండేరా నాగేశ్వరి, మండేరా. మా పాప మండే వస్తే డైరెక్ట్ గా ఇంక ల్యాబ్ కి వచ్చేసి ఇంకెక్కడ నువ్వు తిరిగే పని లేదు. ఓకే మేడం. వచ్చి తీసుకొని పోదువు. ఓకే మేడం. ఫస్ట్ ఒకరు రాసుకోండి, నీటుగా రాసుకున్నాక మిగిలింది స్కాన్ చేసి మిగిలిన అందరూ పెట్టుకుందరు. ఓకే మేడం. సరేనా? మరి లెఫ్ట్ అవుదామా? ఏమన్నా ఇంకా మాట్లాడేది ఉందా? రికార్డ్ ఆఫ్ చేయండి మేడం. ఒక అసైన్మెంట్ ఏమైనా రాస్తారమ్మా ఫస్ట్ చాప్టర్ లో? ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్స్ చెప్పండి మేడం. రాస్తాము, క్వశ్చన్స్ చెప్పండి మేడం. అదే పర్యావరణ అధ్యయనం, పర్యావరణ అధ్యయనం లెసన్స్ లో క్వశ్చన్స్ మేడం. అవునమ్మా, ఫస్ట్ లెసన్ లో క్వశ్చనే చెప్తున్నాను ఇప్పుడు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంది కదా, స్టడీ ఆఫ్, అది రాస్తారా క్వశ్చన్? అదొకటి. లేదు అంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్, వాతావరణ ఆక్సిజన్ చర్యలు, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ హైడ్రోలాజికల్ సైకిల్, నీటి చక్రం. ఈ రెండు రాయండి, రాసి వాట్సాప్ లో పెడతారా? సరే మేడం. మండే టైమింగ్ ఇస్తాను. సో ఇంతకు ముందులాగా క్యాన్వాస్ లో అప్లోడ్ చేసేస్తారు. అసైన్మెంట్ కింద రాసుకోండి, క్వశ్చన్స్ రాసుకోండి. మీరు కూడా రాసుకోండి ఉషా. రాసుకోండి, క్వశ్చన్స్ రాసుకోండి. రెండు రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఒకటి, వాతావరణ ఆక్సిజన్ చర్యలు రెండవది హైడ్రోలాజికల్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ హైడ్రోలాజికల్ సైకిల్, నీటి చక్రంను వివరించుము. ఈ రెండు రాయండి నాన్న. సరే మేడం. సరే మరి లెఫ్ట్ అవుదామా మేడం? ఫస్ట్ క్వశ్చన్ ఇంకోసారి చెప్పండి మేడం. వాతావరణ ఆక్సిజన్ చర్యలను వ్రాయుము. రెండవది నీటి చక్రంను వివరింపుము. నోట్స్ లో ఉన్నాయి చూడండి. మీరు కూడా ఉషా ఇంగ్లీష్ మీడియం మీకు మెటీరియల్ పెట్టినాను, మరి ఎంతమంది రాసుకుంటున్నారో తెలీదు. సో రాసుకొని ఉంటే ఇప్పుడు ఈజీగా మీరు అది చదువుకోగలుగుతారు.
సరే మేడం అట్లీస్ట్ రాసుకుంటున్నా మేడం. అయిపోయిన చాప్టర్ ఫినిష్ చేసేయండి చదువుకోవడము. సరే మేడం. సరేనా ఉందమ్మా ఇంకా? ఓకే మేడం. సరే మేడం. సరే మేడం. ఓకేనా బాయ్. బాయ్ అమ్మా. బాయ్ మేడం. బాయ్ మేడం.